హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ వెరీ వెరీ హెల్దీ. ఇది మన హెల్త్కి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుందండి. దీని పేరు గుల్కండ్. గుల్కండ్ అనేది మనము మామూలుగా అయితే రోజ్ ఫ్లవర్స్తో చేస్తామండి. ఈ రోజ్ ఫ్లవర్స్ హైబ్రిడ్వి కాకుండా నాటు గులాబీలు తీసుకోవాలి. మనం ఈ గుల్కండ్ తయారు చేయాలంటే మంచి స్మెల్ ఉంటాయి దీనికి. సెంటెడ్ నాటు గులాబీలు తీసుకోవాలి. దీనికి తగినంతగా షుగరు, నెయ్యి, తేనె, డ్రై ఫ్రూట్స్, ఏలక్కులు ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ ఐటమ్స్ ఉపయోగిస్తూ హెల్తీగా మనం బజార్లో కూడా మనకు అమ్ముతారు. పచారీ షాపులలో, ఆయుర్వేదిక్ దుకాణాలలో కూడా గుల్కండ్ మనం బాటిల్స్ దొరుకుతాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ముఖ్యంగా డైజెషన్ కోసం ఇది గుల్కండ్ ఎంతగానో యూజ్ అవుతుంది. మన లోపల ఉండే బబుల్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. అంతేకాకుండా మనకు కాన్స్టిపేషన్ నుండి కూడా విడుదల కలుగుతుంది. హెల్త్కి ఎంతో మంచిది, టేస్టీగా ఉంటుంది. ఇది మనం బయట కొనే కంటే ఇంట్లోనే మనం తయారు చేసుకొని హెల్తీగా దీన్ని యూజ్ చేస్తే చాలా మెడిసినల్ వాల్యూస్ ఇందులో ఉంటాయి. కాబట్టి మనకి హెల్త్కి ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రెసిపీని నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి. తయారైన తర్వాత మీరు దీన్ని చేసుకొని మీరు మీ ఇంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మనం రెసిపీలోకి వెళ్దాం. మనము ఇందాక గుల్కండ్ కోసమని ఈ రోజ్ పెటల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకున్నాం కదండి. బాగా వాటర్లో క్లీన్ చేసి ఇందులో ఏమీ దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరచుకున్నాము. దీన్ని ఒక మెత్తటి క్లాత్ మీద ఆరేసినానంటే ఫ్యాన్ కింద. ఇప్పుడు ఇందులో ఏమాత్రం వాటర్ లేదండి. బాగా అంతా మంచిగా ఆరింది. దీంతో మనం ఇప్పుడు గుల్కండ్ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఎట్లా అంటే గుల్కండ్ చేయడానికి మనం ఇట్లా పెటల్స్, ఇప్పుడు షుగర్ కూడా అనమాట. ఇలా దీనికి ఇలా వేయాలి. వేసి బాగా మనం ఇట్లా హ్యాండ్ ఇట్లా చేతిలోనే మెత్తగా అయిపోవాలి. కొద్దిసేపు మనం ప్రెషర్ పెట్టేసి ఇలా అనేసేయాలండి. ఈ షుగరు, ఈ రోజ్ పెటల్స్ రెండు కూడా ఇలా మిక్స్ అయిపోతాయి అన్నమాట. మొత్తంగా చూడండి, ఇందులో ఉండే వాటరీ కన్సిస్టెన్సీ అంతా కూడా బయటికి వస్తుంది. మళ్ళీ అలాగే ఇంకొక పిడికిలు తీసుకో ఇలాగే అన్ని పెటల్స్లోకి షుగర్ వేసి ఇలాగే కలపాలి. దాకా మనము రోజ్ పెటల్స్ను, షుగర్ను బాగా ఇట్లా ప్రెస్ చేసాము. ఇలా అయిందనమాట. దీన్ని కొద్దిసేపు ప్యాన్లో ఉడికిద్దాం. కొద్దిసేపు ఉడికించి మనం తీసుకుందాం. అడుగంటకుండా కొంచెం లో ఫ్లేమ్లో, మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 minutes ఇలా ఉడికిద్దామండి. దీంట్లోకే మనం ఒక 2 spoons తేనె వేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. సోంపు కింద కొంచెం సోంపు కూడా ఇందులో కలుపుతున్నానండి, 1 స్పూను.
ఇలా అంటే మనకు మంచి రుచికరమైనటువంటి గుల్కండ్ రెడీ అవుతుంది. ఓకే అండి, ఈ కన్సిస్టెన్సీలో మనం తీయాలి. ఇది ఎంతో హెల్దీగా ఉన్నటువంటి గులాబీ పూలతో నేను తయారు చేసినటువంటి గుల్కండ్ అండి. ఈ గుల్కండ్ చాలా చాలా హెల్దీ ఐటమ్ అండి. ఇది మనకు ఆయుర్వేదిక్ దుకాణాల్లో కూడా దొరుకుతుంది. బయట కొని తినే కంటే కూడా మనం సొంతంగా మన చేతులతో మనం తయారు చేసుకొని ఇలాంటి ఐటమ్స్ మనం ఎంజాయ్ చేస్తే దాంట్లో ఉండే తృప్తే వేరుగా ఉంటుంది. కాబట్టి అందులో హైజీనిక్గా మనం చేసుకోగలుగుతాం. సో ఇలాంటి ఈ ఐటమ్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ని బాగా క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా మనం తిన్న ఆహారాన్ని కూడా బాగా జీర్ణింపజేసుకోవడానికి ఇది పనికొస్తుంది. స్కిన్ కూడా లూజ్గా ఉండకుండా షైనీగా తయారు కావడానికి గ్లో వస్తుందన్నమాట. కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి రుచికరమైనటువంటి గుల్కండ్ను మీరు కూడా తయారు చేసుకొని మీరు మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయాలని కోరుతున్నానండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. దీని యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే తప్పక బెల్ బటన్ను నొక్కి సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి.